మూడింట్లో ఉన్నవాడు ప్రపంచంతో కలిసి ఉన్నవాడు. ఇక్కడ ముందు మూడింట్లో ఆయన ఉన్నాడని తెలుసుకుంటూ క్రమంగా ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆయనే కనబడతాడు. మరి మూడింటిని దాటింది ఎక్కడొస్తుందంటే సమాధి స్థితిలో అనుభవానికి వస్తుంది. అది మనకు రాదని తెలిసిపోయింది, యోగులకు మాత్రమే వస్తుంది. తురీయం తేధామా. ఆ తురీయం, ఈ తురీయంలో 8 పార్ట్స్ ఉంటాయి. అకార ఉకార మకారములు 3 అయితే తురీయంలో 8 పార్ట్స్. నిజానికి ఆయన పార్ట్స్ లేవు, కానీ ఈ 3 దాటి వెళ్ళినప్పుడు ఇంకా సూక్ష్మంలోకి వెళతాం. సూక్ష్మం పట్టుకోవడం కష్టం. ఓం అనగలరు కానీ అకార ఉకార మకారములు పైది మీరు అనలేరు. దాన్ని అనడానికి వెళ్ళేటప్పుడు స్మాల్ సౌండ్స్ ఉంటాయి లోపల. దాన్ని ఇక్కడ చెప్పిన తురీయం తేధామ ధ్వనిభి రవరుంధాన మణుభి. అణుభి అంటే అత్యంత సూక్ష్మమైన ధ్వనులు 8 అవి ఉన్నాయి అందులో అన్నాడు. దేంట్లో ఉన్నాయి? తురియంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు అకార ఉకార మకారములు తురియం. తురియంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? ఆ పేర్లు ఏమిటో తెలుసుకోవాలి అంటే ఆశ్చర్యమైన అంశం మనకు కనబడుతుంది. ఆ పేర్లలో స్వామి యొక్క స్వరూపాలు దాగి ఉన్నాయి. అవి విశేషంగా శాస్త్రంలో మనం పరిశీలిస్తే బిందు మొదట వచ్చేది బిందువు, దాని తర్వాత క్రమంగా రోధిని, ఇలా నాదాంత నాద మనోన్మని అని మొత్తం 8 పార్ట్స్. ఇది ఎలా వస్తాయంటే ఓం అన్నప్పుడు ఆ మూలాధారం దగ్గర స్పందన, ఉకారం హృదయం దగ్గర, మకారం భ్రూమధ్యంలో, ఆ తర్వాత 8 సూక్ష్మమైన భాగాలు సహస్రారం వరకు ఉంటాయి. ఇదంతా కలిపి మనం మొదట్లో చెప్పిన ఆ లింగంలోనే ఉన్నాయి ఇక్కడ. కనుక ఇందులో మీరు ఈశ్వరుణ్ణి అకార ఉకార మకారం తీసేసి పట్టుకుంటారా? ప్రపంచంతో కలిపి పట్టుకోవాలి. తర్వాత ప్రపంచాతీతుడు అని తెలుసుకోవాలి. ప్రపంచాతీతం తురీయం. అవి ఎన్ని రూపాలతో ఉన్నాయో 8 పేర్లు మీరు ఒక్కసారి గ్రహించితే ఆ పేర్లని రుద్రాధ్యాయంలో మనం గమనించుకోవచ్చు పరిశీలిస్తే. ఆ విశేషాన్ని ఇక్కడ మననం చేసుకుంటూ వెళితే క్రమంగా అందులో వస్తున్నటువంటి విశేషాలు రోధిని, బిందు, నాద, నాదాంత, ఉన్మని, ఇలా క్రమంగా 8 చెప్పబడుతున్నాయి. 8 ప్లస్ ఈ 3 అకార ఉకారాలు 3 ఇక్కడికి అయిపోయాయి. తర్వాత 8 కలిపితే ఎన్నాయండి? ఏకాదశి రుద్రులు. ఇవన్నీ దేనిలో ఉన్నాయి? ఓంకారంలో ఉన్నాయి. కానీ ఓంకారం అంతా కలిపితే ఏమైంది? ఏకాదశ రుద్రస్వరూపమే ఓంకారము. కానీ ఓంకారమే ఏకాదశ రుద్ర రూపము అని మనం నమస్కారం చేసుకుంటున్నాం. అలాంటి ఏకాదశ రుద్ర రూపుడైనటువంటి శివునికి నమస్కారమయ్యా అని చెప్తూ అలాంటి ప్రణవ రూపుడైన శివుడు. ఇప్పుడు 8 పేర్లు స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అర్ధచంద్ర, రోధిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని. ఆ నాద భూమికలకు పేర్లు. యోగి క్రమంగా భూమధ్యం నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, అందుకే చూడండి అలంకారం అంతా ఇక్కడే చేస్తాం. భస్మధారణ చేసిన ఊర్ధ్వపుండ్రమేనా తిరియక్పుండ్రమేనా చేసేది ఇక్కడే, ఈ స్థానం. ఇది జ్యోతిర్లింగ స్థానం అని చెప్పుకున్నాం. ఈ జ్యోతిర్లింగం క్రమంగా సహస్రారం వరకు వ్యాపించుంటుంది. దీని ఉపాసన మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పరమాత్మతో ఏకం చేస్తుంది. ఇక్కడున్న సూక్ష్మ భూమికలు ఇవన్నీ 8. ఇవి అమ్మవారి ఆరాధన, శ్రీ విద్య ఇవి చేసేవాళ్ళు న్యాసాలు చేసేటప్పుడు వీటిని ఇక్కడ మంత్రాన్ని న్యాసం చేసుకుంటూ వెళతారు. కనుక ఇవి 3 + 8 ఎన్నయ్యాయి? ఇది ఏకాదశి రుద్రులు. ఈ 11 ఎందులో ఉన్నాయి? ఓంకారంలో ఉన్నాయండి. మీరు ఓం అన్నప్పుడు ఆ చివరి 8 ఉంటాయి వైబ్రేషన్స్. 8 భూమికలు ఇవి. అంటే ప్రణవం శివుడు అనే మాట ఇప్పుడు తెలిసింది కదా. దీన్ని పుష్పదంతుల వారు ధ్వనిభి రవరుంధానం అణుభిహి, అణుభిహి ధ్వనిభిహి, సూక్ష్మమైన ధ్వనులు. సూక్ష్మ ధ్వనులు అంటే చెవుడితో వర్ణించలేవు, వాటి పేర్లే కానీ మీ ధ్వనులుకో. అర్ధచంద్ర, రోధిని, నాదనాదాంత, శక్తి, వ్యాపిక, సమన, ఉన్మని అనేది వాటి లక్షణం బట్టి పెట్టిన పేర్లే కానీ ఆ సౌండ్ నువ్వు చేయలేవు. మిమ్మల్ని ఆ ఉమా అనమంటే అనేస్తారు, కానీ మీరు అనలేరు. యా అనుచ్చార్య, కానీ లోపల వైబ్రేషన్ లాగా వెళ్తాయండి. ఇది ఎలాంటిదంటే వీణాగానం చేసి ఆ స్వరం కలిపిన తర్వాత ఆపేస్తే ఆ ప్రకంపనం కొంతసేపటి వరకు ఉంటుంది అక్కడ. ఆ భూమిక లెవెల్స్ ఇవి ఇక్కడ, ఇవి యోగిక్ లెవెల్స్. కనుక ఓంకారం అంటే ఒకవేళ అక్షరం కాదు, ఇది తెలిసి ప్రణవోపాసన చేస్తే సిద్ధే వస్తుంది. కనుక ప్రణవం ఎవరు? శివుడే. అందుకే నమస్తారాయ నమశంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమస్తారాయ అంటే ప్రణవస్వరూపాయ అని అర్థం. ఇక్కడ ప్రణవస్వరూపుడు రుద్రుడు ఎందుకన్నారు? 11 రుద్రులు అందరూ ఉన్నారు. ప్రాణాలు 11 చెప్పాను. కర్మేంద్రియాలు ఎన్ని? 5. జ్ఞానేంద్రియాలు ఎన్ని? మనస్సు ఎన్ని? 11. వాటిలో రుద్రుడు ఉన్నాడు. ఇవే ఏడిపిస్తుంటే ఆనందింపజేస్తుంటే, మనస్సు ఏడిపించలే, మనస్సు ఆనందింపజేయలే. కనుక రుద్రుడు లేనిది ఎక్కడ? ఏకరుద్ర, అనేక రుద్రాలు, అష్టమూర్తులు, ఏకాదశ రుద్రులు, బహురుద్రులు. ఈ బహురుద్రుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపక, సర్వేశ్వరత్వ అని 3 పద్ధతులు వ్యాపించున్నారు అని తెలియ